హలో అండి, వెల్కమ్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. ఇవాళ సపోటా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సమ్మర్ సీజన్ కదా, సపోటాలు ఈజీగా దొరుకుతాయి. సో దానికోసం నేను ఈ రెసిపీని ప్రిఫర్ చేస్తున్నాను. సో దీని ప్రొసీజర్ అది ఇప్పుడు నేర్చుకుందాం. కావాల్సినవి 10 జీడిపప్పులు, ఒక 10 వరకు బాదం, అలాగే ఒక 10 వరకు పిస్తా పప్పులు, పీల్ చేసి పెట్టుకున్న సపోటా ముక్కలు, 100 ml పాలు, అరకప్పు పంచదార, గార్నిషింగ్కి చాక్లెట్ సిరప్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీనికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలో ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్, కాజు, పిస్తా మూడింటిని యాడ్ చేసుకుని నేను కచ్చాపచ్చగా బ్లెండ్ చేసుకుంటున్నాను. అవి నోట్లో అక్కడక్కడ పలుకులు పడితే బాగుంటాయి కదా, సో అందుకని నేను ఇలా ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ మీ పిల్లలు అలా నోట్లో అడ్డంగా ఉంటాయి, తినరు అనుకుంటే ఫైన్ పేస్ట్ చేసేసుకోండి. అందులోంచి నేను కొద్దిగా గార్నిషింగ్ కోసం పక్కన పెట్టాను. ఇప్పుడు ఆల్రెడీ 1/4 తీసాను కదా, మిగిలిన 3/4లో ఆల్రెడీ పీల్ చేసుకున్న సపోటా ముక్కలు, అరకప్పు పంచదార, కాచి చల్లార్చిన పాలు ఒక 100 ml వరకు తీసుకున్నాను. మిల్క్ షేక్ క్వాంటిటీ బాగా పల్చగా కావాలి అనుకుంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు మీరు. దీన్ని అట్లీస్ట్ 2 minutes బ్లెండ్ చేస్తే ఆ స్మూత్ టెక్స్చర్ అన్నది కరెక్ట్గా వస్తుంది. పర్ఫెక్ట్ షేప్, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్లో తీసుకుంటే కనుక. సో ఇప్పుడు దీన్ని గ్లాసెస్లో ఎలా సర్వ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను. సో ఐస్ క్యూబ్స్ ఇష్టం లేని వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకొక గ్లాస్లో ఆల్రెడీ ఇందాక మీకు చూపించిన చాక్లెట్ సిరప్ని గ్లాసుల అంచులకి రాస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే గ్లాస్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. చాక్లెట్ సిరప్ పిల్లలకి బాగా ఇష్టం కదా, తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇలా తయారు చేసుకున్న ఈ 2 గ్లాసెస్లో ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న సపోటా మిల్క్ షేక్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందాకనే మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని ఆ మిల్క్ షేక్ తీసుకున్న గ్లాసెస్ మీద పైన వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. యమ్మీ అండ్ టేస్టీ సపోటా మిల్క్ షేక్ రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.